ప్రస్తుతం మనతో పాటు తుంగ బాలగారు ఉన్నారు. బాలగారు చెప్పండి. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఎంతమంది రావులు వచ్చినా కూడా 2029లో బరాబర్ కాంగ్రెస్ పార్టీ మూడింతల వరకు సీట్లు సాధిస్తామన్నారు. సో బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి పని అయిపోయింది. పని అయిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. చెల్లని నోటుకు గీతలు ఎక్కువ, ఏమి లేని ఇస్తారా ఎగిసెగిసి పడుతుంది. ఈయన ఏదుల రేవంత్ రెడ్డిగా ఈయన మాట్లాడేటువంటి భాష అది. ఒక భాష అయినా ఒక ముఖ్యమంత్రిగా సిగ్గుండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని నువ్వు మాట్లాడే భాష. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడే భాష సిగ్గుండాలి. తీసుకొచ్చిన రాష్ట్రాన్ని కూడా 10 సంవత్సరాల్లో ఈ దేశంలో అగ్రగామిని నిలిపిన నాయకుడు. దేశం మొత్తం ఎదురు చూస్తుంది కేసీఆర్ గారి గురించి. మీరు మాట్లాడే భాష ఏంది? మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం రేవంత్ రెడ్డి గారు. మీరు అనుకుంటారేమో నేను ముఖ్యమంత్రి కదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడుస్తుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యం ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు తీర్పిస్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంతకి ఎక్కువగా నువ్వు అనుభవించేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ గారిని ఇండైరెక్ట్ గా అరెస్ట్ చేసినాం, మా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, చెర్లపల్లి జైలు వేస్తే నాకు తిండి ఖర్చులన్నా మిగులుతున్నాయి అంటుండు. అంటే తిండి ఖర్చులు వరకు వచ్చిందంటే అంటే అంతే చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా నువ్వు మాట్లాడే భాష కదా. నీ పోలీసులు అంటే నీ ఇంటికాడ అది చేస్తా అనుకున్నారు వాళ్ళు. పోలీసుకు ఒక వ్యవస్థ కదా. నీ పోలీసులు అంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నంతసేపు నీ పోలీసులు. రేపు ప్రభుత్వం మారితే నువ్వెవరు? అదొకసారి గమనించుకోవాలి. ప్రభుత్వం ఎప్పటికి శాశ్వతం అనుకుంటున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. ఏదో అడ్డికి మారి గుడ్డి దెబ్బలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఏదో అనేక ఉచిత హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేరకుండా ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తుంటే ఈయన అర్లాస్ పడినట్టు నేను తులం బంగారం ఎక్కిస్తా, ఒక నెల రోజులు ఆగండి, మీరు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకండి, నవంబర్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోతే నవంబర్లో కాదు ఇంకొక నెల ఆగండి, డిసెంబర్ తర్వాత చేసుకోండి అని చెప్పి తులం బంగారం ఇచ్చినవా? సిగ్గుందా రేవంత్ రెడ్డి? ఒక్క ఆడపిల్లకైనా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చర్చగా రమ్మంటున్నావు కదా, ఒక్క ఆడపిల్లకైనా తులం బంగారం ఇచ్చినవా? సిగ్గుందా? నేను అడుగుతున్నా. ఒక్క ఆడబిడ్డకైనా ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో ఒక్క ఆడబిడ్డకైనా తులం బంగారం ఇచ్చినవా? నువ్వు మాట్లాడే మాటలు నువ్వే నిన్న మాట్లాడినావు కదా నీ కొడంగల్లో, నీ కోస్గిలో. ఇది నీకు మాట్లాడేటువంటి సంస్కారం. నీకు పాలన చేతగాక ఎంతసేపు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే సంవత్సరాల్లో నువ్వేం చేసినావో చెప్పు. ఒక విద్యార్థి నిరుద్యోగం నేను అడుగుతున్నా. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? నీకు దమ్ముంటే శ్వేతపత్రం రిలీజ్ చేయి. నీ ప్రభుత్వం ఏర్పడంగా నీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకున్నాక ఆర్థిక శాఖ నుంచి నువ్వు ఎన్ని పోస్టులు క్లియరెన్స్ చేసేసినావు వచ్చాయి. నువ్వు చేయి దమ్ముంటే. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే వాటికి నేను ఇచ్చిన అని చెప్పుకుంటావు. ఇది అనే నువ్వు రేవంత్ రెడ్డి మాట్లాడేది. నువ్వు ముఖ్యమంత్రి కదా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎవరు నమ్మడు ప్రజలంతా కూడా గమనిస్తారు. ఖచ్చితంగా ప్రజలు త్వరలోనే రేవంత్ రెడ్డి కేసు ఎట్లా చెప్పాలంట బుద్ధి చెప్తారు. ఒక నాయకుని గురించి అట్లా మాట్లాడితే ఊరుకోడు. ఒక కేసీఆర్ అన్న వ్యక్తిని పట్టుకొని కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడేది. కాబట్టి తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్తారు. 100% వెళ్తాడండి అసెంబ్లీకి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ సమయం వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా వెళ్తారు. అసెంబ్లీకి వెళ్తాడు. ప్రజల పక్షాలు కదా. ఇలా కృష్ణా జలాల మీద కదా, పాలమూరు రంగారెడ్డిలో అన్యాయం జరుగుతుందంటే కదా కేసీఆర్ వచ్చి మాట్లాడే వరకు ఏ నాయకుడికి సోయలేదు. కేసీఆర్ గారు వచ్చి రాష్ట్ర కార్యవర్గం తరఫున మాట్లాడిన తర్వాత ఇదే కదా రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతుడు. నీకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయకపోయినావు? ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినావు? ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 90% కంప్లీట్ అయిందని చెప్పి అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు మాట్లాడితే 10% కంప్లీట్ చేసేటువంటి దమ్ము లేదని ఇక్కడ తట్టడు మట్టెత్తలేదని చెప్పి అనేక మంది నాయకులు మాట్లాడతారు. ఇదే కదా కేసీఆర్ గారు ఎక్కడున్నాయింది ప్రజల పక్షాన కొట్టాడే నాయకుడు. ఇలా అన్యాయం జరుగుతుంది తెలంగాణలో, మహబూబ్నగర్ జిల్లాలో, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్లగొండల పార్ట్ ఆఫ్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసుకోకపోతే అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితేనే కదా నీకు సొయ్యి వచ్చింది. మళ్ళీ నువ్వు కేసీఆర్ గారి గురించి మాట్లాడేది. కాబట్టి ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. నీకంటే ఎక్కువగా మాట్లాడడానికి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారితో పాటు పనిచేసినటువంటి నాయకులు కేసీఆర్ గారి గురించి అనవసరంగా మాట్లాడితే, కేసీఆర్ గారి గురించి నువ్వేం మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా